యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం. అందరికి డ్రెస్సెస్ కొనిచ్చాడు. అయితే చివరిగా పుట్టిన యోసేపుకి మాత్రం నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగిని కొట్టించాడు. అంటే డిఫరెంట్ వన్ తనకిచ్చాడు. దాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ ఇంట్లో జరిగాయి. ఆ విషయాలు ఏం జరిగాయో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆ ఇంట్లో డివిజన్ అనేది ఏర్పరచబడ్డది. ఈయన ఒక్కరిని ప్రత్యేకించి చూడడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఒకటైపోయారు. యోసేపుని మాత్రం ఒక్కరిని చేశారు. యోసేపు ఒక యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం మానేశారంట. అరే ఎలా ఉన్నావు, తిన్నావా అని అడగడం కూడా మానేశారు. రెండో విషయంగా చూసినట్లయితే అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారట. జెలసీ పెరిగింది. అందరికి ఇచ్చిన గిఫ్ట్ సేమ్ ఉన్నా ఇతడికి ఇస్తున్న గిఫ్ట్ని బట్టి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా జెలస్గా ఫీల్ అయ్యేవారు. అరే వాడికి మంచిది ఇచ్చి ఉండొచ్చు, వాడంటే చాలా ఇష్టం, వాడికి ఎందుకు అంత ఇస్తున్నాడు అని చెప్పేసి జెలసీ అనేది వీళ్ళందరూ కూడా క్రియేట్ అయింది. థర్డ్, హేట్రెడ్ పెరిగింది. అంటే పగ పెంచుకున్నారట. తన సహోదరుని చూసినప్పుడల్లా తమ హృదయాల్లో పగ రగులుకుంటూ వచ్చింది. చివరిగా చూసినట్లయితే దురాలోచన చేయడం మొదలుపెట్టారట. అరే వీడు కనబడితే చంపేద్దాం, వీళ్ళు లేకపోతే వీడికి రావాల్సిన గిఫ్ట్స్ అని కూడా మనకు వస్తాయి, వీళ్ళు లేకపోతే అందరినీ కూడా మన తండ్రి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు కదా అని చేసి చంపేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు.